ప్రతి ఫెయిల్యూర్ నుంచి ఒక్కొక్క పాఠం నేర్చుకుంటూ వస్తున్నా. వికెట్లు పడకూడదు ఇందులో కూడా. వికెట్లు అంటే పక్క చెరువు పట్టుబడులు జరగకుండా ఉండాలి. ఒక్కొక్క పట్టుబడి జరిగితే ఒక్కొక్క వికెట్ పడిపోతున్నట్టు. ఈ రోజు గడిచింది అని ప్రతిరోజు టెన్షన్ తో చావాలి. మీ అందరికి ఒక కొత్త విషయాన్ని చెప్తా. అదేంటంటే రొయ్యల చెరువు గురించి ఎలాంటిది, అసలు రొయ్యల చెరువు అంటే ఏంటనే చెప్తా. పాత వాళ్ళకి అన్ని విషయాలు తెలుసు రొయ్యల చెరువు గురించి. వాళ్ళకి ఈ వీడియో ఎలాంటి ఉపయోగం ఉండదు, వాళ్ళు ఈ వీడియో చూడవచ్చు, స్కిప్ చేసేయండి. కొత్తగా రొయ్యల చెరువు చేద్దాం అనుకున్న వాళ్ళు నేను ఒక కొత్త తరగంలో చెప్పడమే జరుగుతుంది. రొయ్యల చెరువు గురించి చెప్పాలంటే ఫస్ట్ మీకు క్రికెట్ గురించి చెప్పాలి. క్రికెట్ దగ్గర మీ అందరికి ఐపీఎల్ చూస్తారు కదా ఇప్పుడు. సో ఐపీఎల్ లో 120 బాల్స్ ఉంటాయి, 20 ఓవర్లు. సో ఇదే రొయ్యల చెరువులో 120 రోజులు ఉంటాయి. కరెక్ట్ గా 120 రోజులు కలిసినది. 120 బాల్స్ అక్కడ, ఇక్కడ 120 రోజులు. ఇందులో వచ్చేసరికి పవర్ ప్లే ఉంటది, 6 ఓవర్లు పవర్ ప్లే ఉంటది. ఇక్కడ ఇందులో 30 రోజులు పవర్ ప్లే ఉంటది. అక్కడ పవర్ ప్లే అంటే ఫీల్డ్ రిస్ట్రిక్షన్ ఉంటది, ఇక్కడ పవర్ ప్లే అంటే ఇక్కడ ఫీల్డ్ రిస్ట్రిక్షన్ ఉంటది. కొంగలో అల్లా పెట్టలో అల్లా ఏమీ కాదు. చుట్టుపక్కల చెరువులు వైరస్లు వచ్చినా సరే ఏమీ అవ్వదు. పక్క చెరువునైనా సరే నెల రోజుల వరకు దీనికి ఇబ్బంది రాదు. ఇందులో కూడా బాగా తీవ్రత అయితే మీ దానికి కూడా వైరస్ వచ్చే ప్రమాదం ఉంటది. సో పవర్ ప్లే లో కూడా వికెట్లు పడతాయి, అర్థమైందా? క్రికెట్ లో పవర్ ప్లే లో కూడా వికెట్లు పడిపోతాయి. సో పవర్ ప్లే లో కూడా మంచిగా రాణిస్తేనే మీరు 120 బాల్స్ ఆడగలుగుతారు. ఇక్కడ కూడా పవర్ ప్లే లో కూడా మంచిగా రాణిస్తే 120 రోజులు గడుస్తాయి. ఇక పవర్ ప్లే లో వికెట్లు పడటం గురించి మనం మాట్లాడుకున్నాం. ఫస్ట్ ఆర్డర్ ఎప్పుడైతే వికెట్లు పడిపోయినాయో మిడిల్ ఆర్డర్ లాస్ట్ ఆర్డర్ సరిగ్గా ఆడలేరు, స్కోర్ అయితే రాదు, అవును కదా? ఇక్కడ కూడా పవర్ ప్లే అంటే 30 రోజులు. ఈ 30 రోజుల్లో బయట పక్క చెరువులకి వైరస్ గీరస్ అలాంటి అటాక్ అవ్వకూడదు. ఎప్పుడైతే వైరస్ అటాక్ అయ్యి చెరువులు పడిపోతామంటే ఒక్కొక్క చెరువు పట్టుబడి జరుగుతాయో ఇక్కడ వికెట్లు పడిపోవడం అంటారన్నమాట. రొయ్యల చెరువు కాడ పక్క చెరువులు పట్టుబడి అంటే నీ చెరువు కూడా ప్రమాదం ముందు ముందు ఉన్నది అని మనకి సిగ్నల్ లాంటిది. ఎందుకని అంటే ఇక్కడ బౌలింగ్ చేసేది ఎవరు? వైరస్ అనేది ఇక్కడ బౌలింగ్ చేస్తది. అక్కడ బౌలర్లు బౌలింగ్ చేస్తారు. బుమ్రా చేయొచ్చు, భువనేశ్వర్ కుమార్ చేయొచ్చు, కానీ ఇక్కడ వాడేవాడు మాత్రం ఎవరు? వైభవ్ సూర్యవంశీ లాగా ఆడాలి. అక్కడ వైభవ్ ఎలా ఆడతాడో ఇక్కడ కూడా అదే రకంగా ఆడాలి. చుట్టుపక్కల వైరస్లు గీరస్లు లేదు. మీ టీం కూడా అందరూ ముందుకెళ్లాలంటే వైరస్ అనే బాల్ వస్తున్నప్పుడు దాన్ని మనం అటాక్ చేయాలి. వికెట్లు పడకుండా ముందుకైతే వెళ్ళాలి. సేమ్ ఇక్కడ కూడా రొయ్యల చెరువులు ఏంటంటే చుట్టుపక్కల వాతావరణం బాగుండాలి, ఎవరు రొయ్యల చెరువులు పట్టుబడి జరగకుండా ఉండాలి. అది వైరస్ ని అటాక్ చేసుకుని రోజులు గడపాలి. అప్పుడు మాత్రమే మంచి స్కోర్ అయితే రావడం అయితే జరుగుద్ది. మంచి స్కోర్ కొట్టాలి కదా, 240 230 స్కోర్ కొట్టాలి. ఇక్కడ కూడా 50 కౌంట్ 60 కౌంట్ అయితే కొట్టాలి కదా. ఇక్కడ స్కోరు రివర్స్ ఉంటది అనమాట. అక్కడ వచ్చేసరికి 200 స్కోరు, 150 స్కోరు, 180 స్కోరు. ఇక్కడ వచ్చేసరికి 200 కౌంట్, 100 కౌంట్, 80 కౌంట్, 50 కౌంట్, 40 కౌంట్, 30 కౌంట్, 20 కౌంట్. ఇక్కడ రివర్స్ లో ఉంటది. అక్కడ ఫస్ట్ నుంచి ఎదరికెళ్ళడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ వికెట్లు పడే విధానం ఉంటది అనమాట. ఇందులో కూడా చుట్టుపక్కల నువ్వు కాపలా కాసుకోవాలి. బ్యాట్స్మెన్ ఎప్పుడు ఇక్కడ బ్యాట్స్మెన్ ఎవరు? రొయ్యల చెరువు కూడా నువ్వేం చేయాలి? నీ చెరువు చుట్టూ కొంగలు వాలకూడదు. బ్యాట్స్మెన్ ఆడాలంటే ఆడు ఎలాంటి బాల్ వేసినా నువ్వు 6 4 సింగిల్ 2 తీయాలి. ఒక పక్కన వికెట్లు పడిపోతున్నాయి అనుకో ఒక టీం కి, ఆ టీం నుంచి నువ్వు రక్షించాలంటే నీ టీం నువ్వేం చేయాలి? డిఫెన్స్ చేస్తూ ఆడతా స్కోర్ ని పెంచాలి. అంటే ఒక 150 130 స్కోర్ వచ్చింది అనుకోండి క్రికెట్ లో, డిఫెన్స్ చేద్దాంలే కొంచెం అనే ఓవర్లు ఉంటాయి కదా. 120 బాల్స్ ఆడగలగాలి. ఆడలేము 80 బాల్కో లేదా 70 బాల్కో అయిపోవడం అయితే జరుగుతుంది కదా. ఇందులో కూడా రొయ్యల చెరువులో 60 రోజులు 70 రోజులు 80 రోజులు గడవాలి. నువ్వు డిఫెన్స్ చేస్తూ తీసుకెళ్లాలి అన్ని రోజులు, అర్థమైందా? వికెట్లు పడకుండా ఉండాలంటే చుట్టుపక్కల వైరస్లు రాకుండా ఉండాలి. పొంగలు వాలకుండా కాపలా కాసుకోవాలి. ఆడు ఎలాంటి బాల్ వేసినా సరే బ్యాట్స్మెన్ కొట్టాలి. ఐపీఎల్ ని బేస్ చేసుకుని అయితే చెప్పడం అయితే జరుగుతుందండి క్రికెట్ గురించి. ఎందుకంటే ఆలోచించి చూస్తే ఐపీఎల్ రొయ్యల చెరువు రెండు ఒకటే. ఇందులో వచ్చేసరికి నువ్వు ప్లే ఆఫ్స్ కి వెళ్తావా లేదా అనే టెన్షన్ ఉంటది. చుట్టుపక్కల వైరస్ వచ్చి చెరువులు పోతా ఉంటాయి, డివో కంప్లీట్లు వచ్చి చెరువులు పోతా ఉంటాయి. నీ చెరువుకి ఎప్పుడెప్పుడు నువ్వు తీసుకోవాల్సిన ప్రికాషన్స్ తీసుకుంటా ఉండాలి. ఏ ఒక్క ప్రికాషన్ మిస్ అయినా సరే 120 రోజులు గడపలేవు. ఏ మధ్యలో అయినా సరే నువ్వు ఆగిపోవాల్సి వస్తుంది. ఇందులో కూడా టార్గెట్ ఉంటది. ఇన్ని మ్యాచ్లు గెలిస్తేనే ప్లే ఆఫ్స్ కి వెళ్తామని ఎలా ఉంటదో ఇందులో కూడా 60 రోజులు గడిస్తేనే నీ డబ్బులు వస్తాయి, నువ్వు ప్లే ఆఫ్స్ కి వెళ్తావు, అర్థమైందా?
నీ ప్లే ఆఫ్స్ కి వెళ్ళాలంటే ఇక్కడ 60 రోజులు గెలవాలి, అక్కడ కొన్ని మ్యాచ్లు గెలవాలి. అర్థమైందా? సేమ్ ఇది ప్లే ఆఫ్స్ కి వెళ్తే నీ డబ్బులు సేఫ్ అయినట్టు. అంటే 60 రోజులు దాటితే నీ డబ్బులు సేఫ్, నువ్వు ప్లే ఆఫ్స్ కి వెళ్తావు. ప్లే ఆఫ్స్ కి వెళ్ళిన తర్వాత ఆట ఆడాలి, కప్పు కొట్టాలి కదా. కప్పు ఒకళ్ళే కొడతారు, మిగిలిన చెరువులు ఇబ్బందులు పడతా ఉంటాయి, వికెట్లు పడతా ఉంటాయి మిగిలిన టీంలు. ఇక్కడ నీ రొయ్యల చెరువు కాదు కూడా చుట్టుపక్కల చెరువులు పట్టుబడులు జరుగుతా ఉంటాయి. ఎప్పుడైతే ఆ పట్టుబడులు జరుగుతా ఉంటే నీ గుండెల్లో దడ 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 పుట్టిస్తా ఉంటది. ఆ దడ నుండి నువ్వు తట్టుకోవాలంటే కొంగలు కాసుకోవాలి, పిట్టలు కాయాలి. ఆ బాల్స్ ఎలా వస్తాయి అంటే తెలుసా, మంచి భయంకరంగా 170 స్పీడ్ 180 స్పీడ్ తో బాల్ ఎలా వస్తుందో అంతే స్పీడ్ తో కొంగలు పిట్టలు రాక్షసులు ఎలా వెళ్తా ఉంటాయి మన చెరువు మీద నుంచి. అవతల చెరువులో నుంచి ఈ తెస్తా ఉంటాయి. ఆ తినేసిన రొయ్యి తలకాయలు, ఆ ఏరుకొచ్చినవి, ఆ రెడ్డలు తీసుకొచ్చి మన చెరువులోకి వేస్తా చూస్తాయి. ఎందుకేనంటే ఆ బాల్ ని మనం కొట్టాలి. అర్థమైందా? అలాంటి టైంలో మనం ఏకాగ్రతగా చేయాల్సింది ఏంటంటే కొంగలు వాడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇది రొయ్యల చెరువులో ప్లే ఆఫ్స్ కి వెళ్ళాక కంపల్సరీ నువ్వు ప్రతి బాల్ నువ్వు ఆడాలి. ఇందులో ఈ బాల్ మనం ముందుకెళ్తాం ఎలా ఉంటుందో ఇందులో కూడా అమ్మయ్య ఈ రోజు గడిచింది అని ప్రతి రోజు టెన్షన్ తో చావాలి. అర్థమైందా? 120 రోజులు గడిస్తేనే నీకు మంచి కౌంట్ అయితే రావడం అయితే జరుగుద్ది. అలాగే నువ్వు 120 బాల్స్ ఆడాలి. అక్కడ వికెట్లు పడకూడదు. ఇందులో కూడా వికెట్లు అంటే పక్క చెరువు పట్టుబడులు జరగకుండా ఉండాలి. ఒక్కొక్క పట్టుబడి జరిగితే ఒక్కొక్క వికెట్ పడిపోతున్నట్టు. ఎప్పుడైతే వికెట్లు పడితే నువ్వు డిఫెన్స్ ఆడాలి. పొంగలే మేజర్ ఫ్యాన్స్ ఎట్లు ఉండాలి, నువ్వు మినరల్ ఇచ్చుకుంటా ఉండాలి ఎప్పటికప్పుడు. అర్థమైందా? అలాగే ఈ బాల్ ఇలా వస్తుంది ప్రిడిక్ట్ చేసి ఇక్కడ కూడా నువ్వు రొయ్యల చెరువుని అయితే చేయాలి. ఇప్పటికి 5 మ్యాచ్లు ఓడిపోయా. ఈ మ్యాచ్ ఖచ్చితంగా గెలిస్తేనే ప్లే ఆఫ్స్ కి వెళ్తా, లేకపోతే వెళ్ళలేం అన్నట్టు ఉంది నా పరిస్థితి. ప్లే ఆఫ్స్ కి వెళ్ళి కప్పు కొట్టాలి కదా. 5 సార్లు మ్యాచ్లు ఓడిపోయి ఉన్నా, అలాగే 5 సార్లు ఫెయిల్ అయి ఉన్నా. ఇందులో నేను ప్రతి ఫెయిల్యూర్ నుంచి ఒక్కొక్క పాఠం నేర్చుకుంటూ వస్తున్నా. ప్రతి ఫెయిల్యూర్ నుంచి ఒక్కొక్క పాఠం నేర్చుకుంటే గుండెల దడ అంటే ఏంటో చూపిస్తా ఉంటది. అలాగే ప్రతి ఫెయిల్యూర్ నుంచి నేను బెటర్మెంట్ చేసుకుంటా వస్తున్నా. ఈసారి ఏం జరుగుద్దో తెలీదు. ఇది రొయ్యల చెరువు యొక్క విధానం. ఈసారి ఖచ్చితంగా గెలవాలి మనం. ఈ ప్లే ఆఫ్స్ కి వెళ్ళి కప్పు కొడితేనే మనకున్న అప్పులు తీరతాయి. అక్కడ కప్పు కొడితేనే మనకు పేరు ఎలా ఉంటుందో ఇందులో కూడా కప్పు కొడితేనే మన అప్పులు తీరతాయి. సో ఇలాంటివి ఉన్నాయి. ఈసారి మనం ఖచ్చితంగా ఈ గేమ్ గెలవాల్సిన పరిస్థితి వచ్చింది మనకి. ఖచ్చితంగా ఈ గేమ్ మనం గెలవాల్సిందే, గెలిచి తీరాల్సిందే. ఆ భగవంతుడు ఏం చేస్తాడో ఆయన మీద ఆధారం పెట్టుకుని మనం చెరువు అయితే చేయడమే జరుగుతుంది. ఈసారి మనం ఈ మ్యాచ్ గెలవాలని మీరు కూడా దేవుడికి మనసారా పూజలు అయితే చేయండి. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇది రొయ్యల చెరువుకి ఐపీఎల్ క్రికెట్ కి ఎలా ఉంటుందని ఒక చిన్న వ్యత్యాసం కోసం మీకు సరదాగా అయితే చెప్పడం అయితే జరిగింది. ఈ వీడియో మీద మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి సార్. థ్యాంక్ యూ సో మచ్.